తెలంగాణ రాష్ట్రంలో ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా భూపాలపల్లి, ఆ తర్వాత ములుగు, అటు వరంగల్, మరికొన్ని చోట్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. రైతులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. పంట కోతకొచ్చినటువంటి సమయంలో పడ్డటువంటి వర్షం కారణంగా అపారమైన నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న నేను మా కార్యకర్తల్ని పంపించడం జరిగింది, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అంచనా వేయమని. సో చాలా చోట్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాళ్లకు సాయం కావాలంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేసి పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ అంశం ఇట్లా ఉంటే ఇవాళ మనకు అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తే, దేశానికి అందరికీ తెలుసు, వనజీవి రామయ్య గారు. వనజీవి రామయ్య గారు జూలై 1 తారీఖు 1937లో ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించడం జరిగింది. ఆయన ఇటీవల కాలంలో ఏప్రిల్ 12 తారీఖు 2025లో మరణించడం జరిగింది. 120 రకాల చెట్లకు సంబంధించినటువంటి వాటి పుట్టు పూర్వోత్తరాలను వివరించగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. 1 కోటికి పైగా మొక్కలు నాటిండు. అలాగే సైకిల్ యాత్ర చేపట్టిండు దీనికి సంబంధించి మొక్కలు నాటాలని చెప్పి. అనేకమైనటువంటి ఆసుపత్రులు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, రోడ్ల వెంబడి అనేకమైనటువంటి మొక్కలు నాటి 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఆయనని. అయితే ఇటీవల కాలంలో ఆయన మరణం తర్వాత ఆయన చరిత్ర కనుమరుగవుతూ ఉంది. ఆ చరిత్రను మళ్ళీ బయటికి తీయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది బీసీ నాయకులు ఆయన చరిత్రను మళ్ళీ ప్రపంచానికి చెప్పాలి, ఆయన చరిత్ర ఎక్కడైనా లిఖించబడాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని పాఠ్యపుస్తకాలు 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఆయనకు సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. సో అదే కాక అది సరిపోదు ఆయన జీవితానికి అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎవరో ఒక్కడ చిన్న చిన్న పనులు చేస్తేనే వాళ్ళు ప్రపంచమంతా తెలిసిపోయేటట్టు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటిది మొక్కల గొప్పతనాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తుపట్టి వాటి విలువను చాటి చెప్పినటువంటి మహనీయుడు వనజీవి రామయ్య గారు. ఒక బీసీ బిడ్డ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని క్యూన్యూస్ కోరుకుంటూనే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒక చిన్న పోస్టర్ ఆవిష్కరణ ఉంది నరేష్ ఆధ్వర్యంలో. రండి. నమస్తే. రైట్, ఆహ్వానం. వనజీవికి వందనం. వృక్షో రక్షతి రక్షితాం. పద్మశ్రీ దరిపెల్లి రామయ్య గారు, వనజీవి రామయ్య గారికి కృతజ్ఞతా సభ. ప్రసాద్ ల్యాబ్స్, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2, మే 4 సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాస్విక్ ఫౌండేషన్, నిడిగొండ నరేష్ కుమార్ ఈ ఫౌండేషన్ చైర్మన్, ప్రెసిడెంటు, ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. సో వనజీవి రామయ్య విశిష్టతను, ఆయన జీవితాన్ని ఒక భవిష్యత్ తరాలకు అందించడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించడానికి రావడం జరిగింది. అలాగే వనాన్ని ప్రేమించే వాళ్ళు, వనజీవిని ప్రేమించే వాళ్ళు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే కదా, ఆయన నన్ను ఆహ్వానిస్తూ నేను మందిరం రామన్న ఇంకో పరిచయం అయితే చెప్పు. రామయ్య గారి గురించి ఏం చెప్తారు? నమస్తే అన్న. వనజీవి గారు సుమారు 6 దశాబ్దాల పాటు మొక్కలు నాటుతూ కొన్ని కోటికి పైగా మొక్కలు నాటుతూ వనక్షేమమే మనక్షేమం అనే ఒక సూత్రాన్ని పట్టుకొని కోట్లాది మొక్కలు నాటుతూ తన జీవితం మొత్తం ఈ మొక్కలు నాటడంలోనే అంకితం చేసిండు. తనని గుర్తించుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో బతుకుతున్న మనది, భవిష్యత్ తరాలది కూడా. సో వారికి సరైన గుర్తింపు మొక్కల ద్వారానే వనజీవి మొక్కులు తీర్చుకుందామనే ఒక కాన్సెప్ట్తో వారికి నిజమైన నివాళులు మొక్కలు నాటడం ద్వారా జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ మీద మా వాస్విక్ ఫౌండేషన్ అనేది ఈ ప్రోగ్రాం తీసుకుందన్న. దానికి ఈ తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా వారికి నివాళులు అర్పించాలంటే అది కేవలం నిజమైన నివాళులు మొక్కల యొక్క గొప్పతనం, మొక్కలు వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో శుభకార్యాలకు మొక్కలు నాటి అది మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అది చేసినప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు మనం నివాళులు అర్పించినట్టయితే. దరిపెల్లి రామయ్య గారి పేరును, అంటే వనజీవి రామయ్య గారి పేరును ఏదైనా ప్రభుత్వ పథకానికి పెట్టాలనేటువంటి మాట కూడా వాళ్ళ నుంచి వస్తూ ఉంది. ఏది మన పల్లె ప్రకృతి వనము లేదు అటువంటి కార్యక్రమానికి వనజీవి రామయ్య గారు పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. వాస్తవానికి కూడా అది పెడితే బాగుంటుంది.
ఒకటి ఈ ఎన్విరాన్మెంటల్ డే రోజు కూడా వనజీవి అవార్డు అనేది ఎవరైతే పర్యావరణం కోసం కృషి చేస్తారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వనజీవి అవార్డు అనేది కూడా ఒకటి పెడితే కూడా అది ఉత్సాహవంతంగా ఉంటుంది, వారిని మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అన్న, గౌరవించినట్టు ఉంటుంది. అదొకటి. ఎక్కడైనా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో వారిది ఒక స్టాచ్యూ కూడా ఏర్పరిస్తే వారిని మనం గౌరవించుకున్నట్టు ఉంటుందన్న. ఇప్పటి వరకు కూడా వారు చేసిన తపస్సుకు ఈ ప్రతిఫలం సరిపోదు, ఇంకా వారిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారికి చరిత్రలో ఒక పేజీ ఉండాలనే ఒక సంకల్పంతో మా ఎన్జిఓ ఈ టాస్క్ తీసుకుందన్న. దానికి మీలాంటి పెద్దలందరి సహకారం కావాలి. మే 4 అంటే రేపు సాయంత్రం 6 గంటలకు ఉంది. సో అందరూ ఆహ్వానితులే ఆయనను ప్రేమించేవాళ్ళు, అంతేగా? అంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్. అమ్మాయికి ఇచ్చిపోతే అది ఎందుకు అది ఇక్కడదే, అది ఇక్కడదే చాలా మొక్కల మనిషి కాబట్టి మొక్కలు తెచ్చినట్టు. ఇప్పుడు నాకెందుకు, నాకు మస్తు గప్తారు. ఈ మొక్కల మనిషికి గుర్తించినందుకు నీకు గప్పాలి, చాలా నీదే కావచ్చు. ఇక అటు ఇది అందుకో. నరేష్ ప్రజాపతి సామాజిక సేవ చేసేటువంటి గొప్ప మనసున్న బిడ్డ. ఓకే, తప్పకుండా రావాలా, మీరు రండి ఆ కార్యక్రమానికి, మేము ఆహ్వానిస్తున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న వెలుగు దినపత్రికలో ఎక్కడో చూసిన నేను, ఇటు పిసిసి కార్యవర్గం ఇప్పటి వరకు వేయలేదు, బీఆర్ఎస్ కార్యవర్గం 10-12 ఏళ్ల కింద కార్యవర్గం అట్లే ఉంది, బీజేపీది అయితే అధ్యక్షుని నియామకం అట్లా పెండింగ్లో ఉంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇంకా సిద్ధంగా లేనట్టుగా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలంటే 42% కథ ఏందో తేల్చిన తర్వాతనే ఎన్నికలకు రావాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత ప్రేమ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మొదటి కార్యక్రమం ఉంటుంది, పార్టీకి దెబ్బ తగిలేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక నిన్న సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది ముఖ్య నాయకులందరూ కూడా హాజరైనటువంటి సందర్భంలో అందులో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, రిజర్వేషన్ స్లాబ్ 50% ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలనేటువంటి మాట చెప్పారు. కానీ రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనేటువంటి చర్చ, ఆ అంశం సిడబ్ల్యూసీలో ఎక్కడ కనిపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దనుకుందో ఎవరికి తెలియదు. కానీ కులగణన దేశవ్యాప్తంగా జరగాలనేటువంటి ఒక డిమాండ్ను రాహుల్ గాంధీ ఏది చాలా కాలం నుంచి వినిపించాడు, దాన్ని కంప్లీట్గా బీజేపీ క్యాప్చర్ చేసేసింది. ఇక వీళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ ఏంది, 50% స్లాబ్ను ఎత్తివేయడం అనేటువంటిది ఒకటి ఉంది. మరి ఆ పదాన్ని పట్టుకొని వస్తే ఎంతవరకు ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా కులగణన జరగడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇక ఈ చిన్నగా రాష్ట్రాలు వీలు చేసినటువంటి కులగణనలన్నీ కూడా పోతాయి. వాస్తవానికి సెన్సస్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటి సర్వేలు మాత్రమే. సెన్ససే ప్రామాణికంగా ఉంటుంది. సో అది దానికి సంబంధించింది. ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నిన్న నరేంద్ర మోడీ గారు కూడా వచ్చినటువంటి వార్త ఉంటే, తెలంగాణ నమూనానే అనుసరించాలి, కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి, పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి, సిడబ్ల్యూసీలో తీర్మానాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాకు ఒక 5 నిమిషాలు ఇస్తే ఈ నమూనా ఏ పాటిదో చూపిస్తా. ఈ నమూనా ఏ పాటిది అనేది మీకు మంచిగా వివరిస్తా. మళ్ళీ ఒక్కరు కూడా కూర్చోరు కాడ, వాళ్ళకి పూర్తిగా తెలియదు. అంటే వాళ్ళకి తెలిసింది, ఈ తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది, ఈ ఏం చేయలేక కక్కలేక మింగలేక అదో అంశం అయిపోయింది.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంతో పాటు పాల్గా ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెల్లడించింది. జాప్యం చేయకుండా కులగణను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోరింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ సమ్మిళిత ఫ్రేమ్వర్క్ అని అందిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలని మీరు పొరపాటున కూడా చెప్పకూరి. కేంద్రం ఆల్రెడీ చెప్పేసింది ఈ సర్వేలో సత్తా లేదని చెప్పేసింది. ఈ సర్వేలో పసగుడు లేదు. ప్రజలందరినీ ఇంక్లూడ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు రాసుకపోయినటువంటి ఈ సర్వేకు ప్రామాణికం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇక మిగతా అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉండదు. బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టాలి. కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదు. బడుగు బలహీన వర్గాల స్థితిగతులను అడ్డం పట్టేలా ఇప్పుడు మన సీఎంఓల ఒక్క బడుగు బలహీన వర్గాల అధికారిని చూపి నీ సీఎంఓలోనే ఎవరు ఉండరు. నువ్వు వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళ బాగోగుల గురించి మీరు మాట్లాడితే ఎట్లా నవ్వానో అర్థమవుతలేదు. డ్రైవింగ్ పరీక్ష ఇక కఠినమే. ట్రాక్ కన్నా ముందు సిమ్యులేటర్పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన. వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానుంది. ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రతిపాదనను రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో 18 ఆర్డీఓ కార్యాలయాల్లో కొత్త విధానం అమలు చేయబోతుంది. అయితే అప్పుడేమో డ్రైవింగ్ లైసెన్సులు ఏజెంట్కి పైసలు ఎక్కిస్తే లైసెన్సులు వచ్చేది. నడిచినా నడవకపోయినా ఈయన నడుపుతున్నట్టే పక్క పొంటి దొక్కేది, అదంతా ఉండే. అయితే అట్లా కాకుండా ఇప్పుడు ఒక సిస్టమ్ కూడా కూర్చొని ఆ పరీక్షలను నెగ్గాలి. ఫస్ట్ నెగ్గిన తర్వాత మళ్ళీ ఫీల్డ్కి వచ్చి ఫీల్డ్లో బండి నడపాలి. సో ఇది అత్యంత కఠినమైనటువంటి పరీక్షలకు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్. దీనికి ఏమైనా ఉపాయం చేస్తారేమో మళ్ళీ దానికంతా దానికే ఉంటుంది. ఇక ఈ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నిన్న అర్జెంటుగా సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని బీజేపీ లాక్కోవడం. సో అది అందుకు కాంగ్రెస్ను కలవరపాటు గురి చేసింది. ఎందుకు గురి చేసిందంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తుంది అనేటువంటి ఊహ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేకుండే. కులగణనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉంటుందని అనుకున్నారు. ఒక బలమైన అస్త్రం దొరికింది. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరించింది. అనేకమైనటువంటి సందర్భాల్లో ఏకైతో సేఫ్ కులగణన చేయము, ఇది సాధ్యం కాదనేటువంటి అన్నీ చెప్పారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎందుకు సాధ్యం కాదని వెంటనే కాంగ్రెస్ వాళ్ళు మేము చేసి చూపిస్తామని దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అట్లా అని ఒకేసారి చేస్తున్నామని చెప్పేసి తద్వారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా అంతర్మదనంలో పడ్డది. మన దగ్గర ఉన్నటువంటి అస్త్రం శత్రువు దగ్గరికి పోయింది కదా అనేటువంటి అంతర్మదనం అయితే ఉంది. ఆ అంతర్మదనంలోంచి ఏమేమి అంశాలు పుట్టించాలని ఇక్కడ మీరు మాట్లాడారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలని చెప్పారు. సో రిజర్వేషన్లపై పరిమితే కాదు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్లో బీసీ ఉమెన్లకు రిజర్వేషన్ కావాలి కదా. మరి ఆటి విషయంలో సిడబ్ల్యూసీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే బీసీలకు రాజకీయ అవకాశాలు చట్టసభల్లో పార్లమెంట్ అసెంబ్లీలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. స్థానిక సంస్థల్లో ఇప్పుడు మా వాళ్ళు ఎంపీటీసీలు గెలవంగానే వాళ్ళ మీద ఒక రెడ్డి గారు వచ్చి వాళ్ళ స్థానిక సంస్థలు ఎమ్మెల్యే చేయి కూర్చుంటాడు. కాబట్టి మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి. 50% పైన ఉన్నటువంటి బీసీలకు సమాన ప్రాతినిధ్యం పార్లమెంట్లో శాసనసభలో మండలిలో కూడా దక్కాలి. 33% రిజర్వేషన్లు మహిళలకు అంటున్నారు. అందులో 33% మా బీసీ మహిళలు ఉండరా? మరి దీనికి సిడబ్ల్యూసీ ఏం సమాధానం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత బాడీ ఇది. ఈ బాడీలో 50% రిజర్వేషన్ స్లాబ్ తొలగించాలంటున్నారు తప్ప మరి ఇక్కడ లోకల్ బాడీలో ఇస్తే సరిపోదు. మాకు చట్టసభల్లో పార్లమెంటులో ఆ తర్వాత అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ కావాలి. అది ఇస్తలేరు. ఇక బీసీ మహిళలకు సంబంధించినటువంటి 33% మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాబోతోంది. 33 సీట్లు దాదాపు మహిళలు అంటే ఒక 50 మంది మహిళలు అసెంబ్లీలో ఎంటర్ అవుతారు. ఒకవేళ పెరిగేటువంటి సీట్లు 50 మంది వాళ్ళు అవుతారు. అయినటువంటి సందర్భంలో మరి అందులో బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉండాలిగా మీ అందరికి ఉంటే అది ఇంపార్టెంట్. మరి బీసీలో మహిళలు లేరా అంటే మీ మహిళలు మేల్కోక ముందుకు సంఘం లక్ష్మీబాయి అని చెప్పి ఎప్పుడు బూరుగుల రామకృష్ణారావు క్యాబినెట్లో మంత్రి, ఆమె
ఏమైనా గట్కేసర్ కానే ఉంటుంది ఆమె, బీసీ మహిళ, ఐఎస్ అదని ఉంది కదా, అది ఆమెదే. ఆడ 2 ఎకరాల భూమి ఉంటే వీళ్ళంతా కబ్జాలు పెట్టేసి అయిపోయింది. కానీ సంగం లక్ష్మీబాయి ఎంత పెద్ద వీరురాలు, ఎంత పెద్ద పోరాటం చేసింది. కాంగ్రెస్ పార్టీ లాయల్ కార్యకర్తగా ఉండే సంగం లక్ష్మీబాయి మొట్టమొదటి క్యాబినెట్లో ఆమె మంత్రి. ఆ తర్వాత 3 సార్లు వరుసగా లోక్సభకి ఎన్నికైంది ఆమె, వరుసగా. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది సంగం లక్ష్మీబాయి. ఆమె గురించి కూడా మరోసారి చెప్పుదాంలే. అట్లా మా బీసీలకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ దక్కాలే. అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో పయనిస్తోంది. ఎన్టీఆర్ కలలు కన్న వికసిత్ ఆంధ్రప్రదేశ్ను నిజం చేస్తాం. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభ సభలో ప్రధాని మోడీ మాట్లాడాడు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. అచ్చు తెలుగులో ప్రధాని మోడీ చెప్పినటువంటి మాట ఇది. ఇక ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుంది. ఐటీ, కృత్రిమ మీద, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్యం రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుందని చెప్పి ప్రధాని మోడీ అప్పుడు వచ్చినప్పుడేమో నీళ్లు పట్టుకున్నాయి, తెలుగులో మాట్లాడాడు. ఎక్కడ ఉంది? అట్లా లేవు కానీ రాహుల్ గాంధీ గారు ఈ కులగణన విషయంలో మాట్లాడినటువంటి మాట ఇట్లా ఉంటే నాకు పంపించినావా? అది క్లోజ్ చేయి, ప్లే అయితే లేదుగా. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చిండు, చాక్లెట్ కాదు, పెన్ను. శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన మధ్య ఉన్నారు. ఆయన అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. మిత్రుల, అమరావతి కేవలం పివి నరసింహారావు గారు అయితే 10 భాషలు 10-15 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ప్రారంభించింది గట్టిగా. ఇది ఏపీకి సంబంధించినటువంటి అంశం. అయితే 908 కళాశాలలు, 3.93 లక్షల సీట్లు, 3 విడతలుగా దోస్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి రిజిస్ట్రేషన్, జూన్ 30న తరగతులు ప్రారంభం. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలను 3 విడతలుగా చేపట్టనున్నారు. విద్యార్థులు శనివారం నుంచి 200 చెల్లించి తొలి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3 విడతల ప్రవేశాలు ముగిసిన అనంతరం జూన్ 30న మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం విద్యామండలి చైర్మన్ ఇదంతా ప్రకటించినట. ఆస్తుల జప్తు దిశగా అడుగులు. ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిణామం. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ అట. ఆయన చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగిస్తుందట. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రాథమికంగా 700 కోట్లు గొర్రెల పేరు మీద 700 కోట్లు మింగిరు. గొలకుర్మలకు గొర్రెలు ఇస్తున్నామని చెప్పి 700 కోట్ల రూపాయలు మింగిరు గతంలో. పైసలు కూడా ఇంకా వాళ్ళు కట్టిన డీడీ పైసలు అడ్డే పోయినాయి. అంచనా వేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహీదుద్దీన్ చుట్టూ దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగిస్తోంది. పరారులో ఉన్న అతన్ని హైదరాబాద్ రప్పించడంపై దృష్టి సారించడంతో పాటు దీంట్లో ఇప్పుడు కేసీఆర్ తెలవకుండానే గొర్రెల స్కామ్ అయిందా? అంత కేసీఆర్ గారికి తెలుసు ఇదంతా. అసలు పెద్ద పోడేళ్ళని ఇచ్చిపెట్టి మరకలు పట్టుకొస్తే లాభం. ఇది ఈనాడులో ఉంది. ఏమైంది ఇది? క్రికెట్ పోయింది. అదే అంటున్నా.
ఏం గెలిపిస్తారేమో అనుకున్నాం అయ్యే కాదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు అది ఏంటంటే క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ఇజ్జత్ తీస్తున్నారు వాళ్ళు. విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ టీంలో హైదరాబాద్ ఒక్కడు లేడు. హైదరాబాద్ టీంలో సన్ రైజర్స్ హైదరాబాద్లో ఒక్కడు హైదరాబాద్ లేడు. హైదరాబాద్ ఓడిపోయింది, హైదరాబాద్ ఓడిపోయింది అని దేశం అంతా ప్రచారం. హైదరాబాద్ ఆడేటోళ్ళు మస్తుకున్నారు, హైదరాబాద్ ఆడి గెలిపించేటోళ్ళు మస్తుకున్నారు. ఒక పని చేయాలి సప్పుడేక మనోళ్ళు మనం ఉండాలి. కానీ అట్లా కాదు, రేపటి ప్రభుత్వంలో వీళ్ళతోటి కాదు కానీ రేపు వచ్చే భవిష్యత్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతం నుంచే ఒక జట్టును తయారు చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీని ప్రభుత్వమే కొనాలి. లగాన్ లెక్క ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఒక ఐపీఎల్ టీమును కొనాలి. ఐపీఎల్ టీమును కొని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళతోని జట్టు తయారు చేయాలి. అట్లా చేసి వీళ్ళని కొనాలి. కథ వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది, సర్కారుది ఉండాలి. ఇదేమో ఇది హైదరాబాద్ వాళ్ళు ఒక్కడు లేడు. హైదరాబాద్ ఓడిపోయింది, హైదరాబాద్ 7 సార్లు ఓడిపోయింది, 8 సార్లు ఓడిపోయింది అంటే హైదరాబాద్ లో ఒక్కడు కూడా లేడు. అవునా? ఒక్కడు కూడా లేడు సన్ రైజర్స్ లా. సన్ రైజర్స్ నిజంగా ఒక్కడు లేడు. అట్లెట్లు ఉంటుంది. అదే బాధ. అడుగు క్రికెటర్ ఉన్నాడుగా, వీళ్ళని అడిగితే తెలియదా? వీళ్ళు చెప్తారు కదా. అన్ని అడ్డంకులు ఎదిరించి నిలబడి ఆంధ్ర కదా ఆయన. అది కూడా దీంట్లో లేడు, వేరే టీంలో ఉన్నాడు. హైదరాబాద్ టీం, హైదరాబాద్ ఒక్కడున్నా. హైదరాబాద్ టీంలో హైదరాబాద్ వాళ్ళు లేరు. నమస్కారం. మల్లన్న, కులగణనలో భాగంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్టు వేరు, రాహుల్ గాంధీకి ఇచ్చిన రిపోర్టు వేరు అన్న. ఈ విషయం తెలియక రాహుల్ గాంధీ రెడ్ల మాటలు విని తెలంగాణ మోడల్ను బలపరుస్తున్నాడు అని చెప్పని అంటా ఉన్నాడు. అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూడా ఏం లేదు, ఉత్తదే కాగితం అది. నన్ను హెడ్ కోచ్ చేయన్నట టీంకు. మళ్ళన్నా రెడ్డిలకు ప్రాబ్లం వస్తే హెల్ప్ చేస్తావా నా దగ్గరికి? హెల్ప్ విషయంలో ఏం డోకాలేదు బాయ్ సాబ్, ఆ విషయంలో మాకేం. అయినా విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు, నేను పేదవాళ్ళ పేద రెడ్లతో కాదు మా పోరాటం, కానీ కష్టం చేసుకొని బతికేటోళ్ళతో కాదు, దోపిడీ వర్గాలతోనే పోరాటం బాయ్ సాబ్. అంతే అంతే. తిలక్ వర్మ హైదరాబాద్, కానీ తిలక్ వర్మ వేరే టీంలో లేడు కదా. ముంబై టీంలో ఉన్నాడు, ఈ టీంలో లేడు, హైదరాబాద్ టీంలో లేడు. సిరాజు హైదరాబాదే, కానీ ఆయన గుజరాత్లో ఉన్నాడు. అవునా? మనోడు మన దాంట్లో లేడు. ఇది ఎక్కడి కథ? ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎటో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ లేరు, హైదరాబాద్ ఓడిపోయింది అంటారు మళ్ళీ. రైట్, చూద్దాం దాని కథ. వెలుగు దినపత్రిక చూద్దాం. తెరుచుకున్న కేదార్నాథ్. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి 12,000 మంది భక్తులు హాజరయ్యారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రకి ఎట్లా పోవాలి? ఇది కేదార్నాథ్ యాత్రకు వాడికి అట్లా ఉందా మన దాంట్లో ఏమన్నా? కేదార్నాథ్ యాత్రకు వీడియో ఉందా? వీడియో ఉంది. ఇదే ఇది అదే, ఇదేమో నేను తెరుచుకున్నది, ఇదే పూలు. కేదార్నాథ్ ఆలయం తెలుసుకుంది నిన్న. ఇదే ఆలయం నవంబర్ వరకు ఉంటుందా? 6 నెలలు ఉంటుంది. 6 నెలలు మూసేస్తారు, 6 నెలలు ఉంటుంది. అది తెలుసుకుని లోపల మంది ఉన్నారుగా. అది ఓపెనింగ్ అంటే ఫస్ట్ రివర్ కటింగ్ కంటే ముందే మనుషులు పోయినట్టు. మరి అది ఉన్నారు కదా మనుషులు. 54 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగేటువంటి అవకాశం ఉందట. ఈ కేదార్నాథ్ యాత్ర చూడాలి. శివునికి సార్. ఇయాల్టి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో సర్కారు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లను 3 విడతల్లో చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈ కేదార్నాథ్కు పోయేటువంటి వాళ్ళు గుండె జబ్బులు అటువంటి వాళ్ళు పోకూడదట. ఎందుకంటే ఆ లెవెల్లో ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుందట. ఈ దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ. అది దోస్త్
పాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్, ఆ దేశాన్ని FATF గ్రే లిస్ట్లో చేర్చేందుకు యత్నం, IMF సాయం పైన ఆందోళనకు సిద్ధం, ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్ భయంతో POKలో మదర్సాలు క్లోజ్ అయినట, 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి. POKలో ప్రజలకు పాక్ అలర్ట్ చేసిందట, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వలు చేసుకోండి అని చెప్పి చెప్తా ఉందట. ఇక ఫైటర్ జెట్ల గర్జన, వాస్తవానికి ఈ పాకిస్తాన్కు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి ఉగ్రవాదం మీద ఖర్చు పెట్టడం ద్వారా నష్టమే కదా, అందుకోసమే అది కట్ చేయడమే బెటర్. ఫైటర్ జెట్ల గర్జన, గంగా ఎక్స్ప్రెస్ వేపై ల్యాండింగ్ టేకాఫ్లు చేపట్టిన IAF, ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్, మిరాజ్, మిగు, జాగ్వార్, హెర్క్యులస్ యుద్ధ విమానాలు చక్కర్లు, రాత్రి వేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం, దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక్క ఎక్స్ప్రెస్ వేనట. ఇది ఇందులో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. హైవే రోడ్డు మీద విమానాలు దిగుతున్నాయట, వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళు ఈ ప్రాక్టీస్ చేస్తారు. ఏది మన మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, అట్లా కనిపిస్తూ ఉంది. అంతే. పాక్కు గుణపాఠం చెప్పాల్సిందే, పాల్గామ్ ఉగ్రదాడి జరిగి ఎన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది, కేంద్రం ఏం చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం ప్రకటించిన CWC, కులగణనకు టైం లైన్ పెట్టాలని డిమాండ్, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి, పోరాటం వల్లే కులగణనకు కేంద్రం నిర్ణయం, దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ క్యాడర్ పోరాడాలి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు, AICC చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం, సోనియా, రాహుల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు, తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్ట, ఆ ప్రెజెంటేషన్ ఏపాడుదో మరి, ఆ ప్రెజెంటేషన్ తెలంగాణ ప్రజలకి ఒక్కసారి చూద్దాం. ఇది చట్టసభల్లో రిజర్వేషన్ అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తేనే ఇప్పుడు బీజేపీని ఎదుర్కోగలుగుతారు. ఒకవేళ బీజేపీ మీరు అనకుండా బీజేపీ కనుక ఆ నిర్ణయం చేసింది అనుకో, గోవిందా, టోటల్ బీజేపీ సైడ్ వెళ్ళిపోతా లెక్క. అమరావతికి సహకరిస్తా, వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి ప్రధాని మోడీ, నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నా, రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు వెల్లడి, ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, డిప్యూటీ సీఎం పవన్ కు చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చిన ప్రధాని, చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చినట్ట ప్రధాని. ఈయన చాక్లెట్ ఏడ తెచ్చుకున్నావు, ఏమో ఆయనకు జైలు పెట్టుకొచ్చుకున్నాడు. జలదోపిడికి ఏపీ మరో స్కెచ్, తాగునీళ్ళ పేరుతో ఇంకో 10 TMCలకు ఇండెంటట, ఆగో సాగర్ కుడి కాల్వ నుంచి తీసుకెళ్తామని బోర్డుకు లేక ఇప్పటికే కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్తున్న పక్క రాష్ట్రం. ప్రస్తుత సాగర్, మీకు విషయం తెలుసా, నాగార్జున సాగరు ఆడ ఒక చిన్న పాంప్లెట్ లాంటి బుక్ చిన్నది ఉంటుంది, ఆడ నా టేబుల్ మీద గింతే ఉంటుంది, 4-5 పేజీలో ఉంటుంది. నిమ్మల రాములు గౌడ్ ఉండా, నిమ్మల రాములు గౌడ్ పుణ్యాన వాటర్ వచ్చినాయి. జానారెడ్డి గారు కాదు, ఆ నిమ్మల రాములు గౌడ్ గారు ఈ నాగార్జున సాగర్ కట్టేటప్పుడు ఆ మీటింగ్లలో కూర్చొని అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రయత్నం చేసిండు. అప్పటికి జానారెడ్డి రాజకీయాల్లో కూడా లేడు. 1967 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు, అంతకుముందు సర్పంచ్ ఉన్నాడు నిమ్మల రాములు గౌడ్. దానికి సంబంధించినటువంటి ఫోటో నేను చూపిస్తాను. అసలు జానారెడ్డికి ఏమీ సంబంధం లేదు నాగార్జున సాగర్ నీళ్ళ గురించి. అయితే జానారెడ్డి గారు మరి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయాయి, 2-3 బీసీలను పెట్టి ప్రెస్ మీట్ పెట్టియాలి కదా, నువ్వు ఖండించాలి కదా, 2-3 బీసీలు దొరుకుతలేరా మీకెట్లా? నిమ్మల రాములు గౌడ్కు ఒక శిష్యుడు ఈయన జానారెడ్డి, ఓ రకంగా ఫస్ట్ ఏ రకంగా చూసినా శిష్యుడే చెప్పుకున్నాడు ఆయన కూడా. నా స్క్రీన్ మీద వేస్తాను. నిమ్మల రాములు గౌడు ఎంత చిలకుర్తి నియోజకవర్గం ఉండే అప్పుడు, నాగార్జున సాగర్ నియోజకవర్గం కంటే ముందు అది చిలకుర్తి ఉంటే, ఆ చిలకుర్తి నియోజకవర్గమే కొనసాగుతుంటే దాన్ని కాదని చెప్పేసి ప్రత్యేకంగా దాన్ని పక్కకు పెట్టేసి తీసుకొచ్చిండట. కారణం ఏంటంటే చిలకుర్తాన్ని గుర్తుకొస్తే నిమ్మల రాములు గౌడ్ గుర్తుకొస్తాడు కాబట్టి ఆ చిలకుర్తి పేరుని లేకుండా చేసిందన్నట్టు. అట్లా నిమ్మల రాములు గౌడ్కు సంబంధించింది ఈ సాగర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి నిమ్మల రాములు గౌడ్ విషయం చూద్దాం. ఇగో ఇది ఎట్లా తీయాలా, రొటేట్ ఎట్లయితుంది, డౌన్లోడ్. ఇగో నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర బోర్డు మీటింగ్ నాగార్జున సాగర్లో జరిగినప్పుడు అందులో పాల్గొన్న చెలకుర్తి శాసనసభ్యులు నిమ్మల రాములు గౌడ్. ఇగో ఈయన నిమ్మల రాములు గౌడును నిలువున ముంచి, అప్పటికి నిమ్మల రాములు గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానారెడ్డి గారికి హాలియాలో 1 ఎకరం మల్లెపూల తోట ఉండే, 1 ఎకరం ఆయన ఆస్తి అంతా.
ఇప్పుడు 1000 కోట్లకు పడగలెత్తిరి, అది వేరే. అయితే నిమ్మల రామ్ సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు, ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు ఈయనకు. లేదు. నిమ్మల రాములు గౌడ్ని జానారెడ్డి ఎమ్మెల్యే కాగానే చంపేస్తాడన్న భయంతో కట్టుబట్టలతోని చలకుర్తి నుంచి వెళ్ళిపోయింది ఆయన. ఈ కుట్రలు ఈ భరించలేదు. కుట్రలు భరించలేక నల్గొండకు పోయి ఒక ఇట్లా రెంటుకున్నాడు. ఈయన నిమ్మల రాములకు సంబంధించినటువంటి చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన తర్వాత అసలు యాక్చువల్గా బీసీ బిడ్డను పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఆయన పెట్టాడు. ఎవరు? శ్రీ నిమ్మల రాములు గారి భార్య పేరు రాములమ్మ, రామన్నపేట తాలూకాకు చెందిన సదాచారిని. వీరి తండ్రి పేరు నిమ్మల కొండయ్య, వీరి తల్లిగారి పేరు నిమ్మల కోటమ్మ. నగరికల్ మండలం చెందిన తాటికల్ గ్రామం, గౌడ కులస్తురాలు. మంచి పట్టుదల గల మహాతల్లి. రాములు గారికి 2 సోదరులు, నిమ్మల కోటిలింగం గౌడు, నిమ్మల శంకరయ్య గౌడు. వీరు విద్యావంతులు. వీరికి 2 సోదరిమణులు, లక్ష్మి. ఇక గౌడ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరపబడినది. నిమ్మల కొండయ్య గారు మంచి భూస్వామి, అప్పటికే భూస్వామి, 500 ఎకరాల భూస్వామి. ఎవరు? ఈయన కొండయ్య గారు మంచి భూస్వామి, ఆస్తి కలిగిన పెద్ద రైతు రాములు గారు. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణ రూపణ ఇచ్చినాడు. తన తండ్రి సంపాదించిన కొన్ని 100 ఎకరాల భూములను పేద రైతులకు పంచిపెట్టిండు. 100 ఎకరాలు తన తండ్రి సంపాదించిన 100 ఎకరాల భూములను పేద రైతులకు పంచిపెట్టిండు నిమ్మల రాములు గౌడు. కోరని డబ్బులు తీసుకొని 1 ఎకరంన్నర మిగిలింది. 1 ఎకరంన్నర మిగిలింది. మొత్తం భూస్వామి. ఈయననేం భూములు పంచిండు, ఆయనేం భూములు తన ఖాతాలు వేసుకున్నాడు. అయితే విషయం ఏంటంటే తన తండ్రి దగ్గర అప్పులు తీసుకొని వర్తకం చేసిన వారి అప్పు పత్రాలను చించి అప్పుదారులను విముక్తి చేసినాడు. వీరికి ఒక లారీ ఉండేది. కొన్ని వేల సంపదను, ధాన్యాన్ని రజాకారులు దోచినారు. చివరిగా మిగిలిన 30,000 జీవాలు, మేకలను గుంటూరు జిల్లాకు తరలించి విక్రయించినారు. మహావృక్షం మొక్కగా నిలిచిన కాంగ్రెస్ వాది గౌరవ మాజీ రాష్ట్ర మంత్రివర్యులు పూజ్యులు ప్రస్తుత ఎంపీ గారైన శ్రీ కేశవరావు గారు పార్టీ ప్రేమతో, మరువని అనురాగంతో, తన తోటి సోదరునికి మించిన ఆదరణతో మట్టిలో ఎంత గొప్పవాడా. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలకు లోటు రాకుండా ఆనాటి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న శ్రీ పెద వెంకట రామారావు సీనియర్ అడ్వకేట్ తన తరఫున ప్రపోజుడు ఎంపీగా కేంద్ర కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, తన అభిమాన ఓటర్లను తన స్వయంగా ఒప్పించి, తనదైన శైలిలో తన సొంత ప్రచారం బాధ్యతలతో ఇంత చేసినటువంటి ఆయన కథ చిన్న కథ కాదు. ఇగో ఆంధ్ర మినిస్టర్ శ్రీ సంజీవరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారితో నిమ్మల రాములు గౌడ్ అప్పట్లో, ఇగో ఇందిరాగాంధీ తోటి, పివి నరసింహారావు గారితో ఇంత గొప్ప చరిత్ర కలిగిన నిమ్మల రాములు గౌడ్ కుటుంబాన్ని ఆ ఏరియాలో చిన్నాభిన్నం చేసి పాడేసిండు జానారెడ్డి. ఇవాళ గౌడ సోదరులారా, గౌడ బిడ్డలారా, నిమ్మల రాములు గౌడు ఆశయాలు చలకుర్తిలో బతకాలి, నాగార్జున సాగర్లో బతకాలి. గింత గొప్ప మహనీయుడు చరిత్ర. ఆయన నాగార్జున సాగర్ మీటింగ్లలో పాల్గొన్నాడు, సాక్ష్యాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. తర్వాత వారసునిగా ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చిండు రామ్మూర్తి యాదవ్. తన వారసునిగా రామ్మూర్తి యాదవ్ను తెచ్చి జానారెడ్డిని ఓడగొట్టని నా జీవిత లక్ష్యం అదే అని చెప్పి రాములు గౌడ్ గారు చెప్పి ఓడగొట్టిన తర్వాతనే చచ్చిపోయింది ఆయన. ఓడగొట్టినాక జానారెడ్డిని ఓడగొట్టిన నెలకు చచ్చిపోయింది. ఈయన నిమ్మల రాములు గౌడ్ గారి కోడలు ఇందిర ఇప్పుడు నాగార్జున సాగర్కి ఆమె వార్డు కౌన్సిలర్. ఆమెను ముప్పు తిప్పల పెడతాడు. ఎవరు? అక్కడి నుంచి వెళ్ళిపోయేటాడు జానారెడ్డి. ఆ ఫ్లేవరే ఉండొద్దు ఇక్కడ అనేటువంటిది అలా కుట్ర. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇది ముమ్మాటికి నిమ్మల రాములు గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం చేసిన త్యాగానికి అక్కడ ఖచ్చితంగా కార్యక్రమాలు జరగాలి. ఇక మరి జానారెడ్డి గారు ఎట్లా మరి ఇవాళ ఏమైనా ప్రెస్ మీట్ ఒకటి స్టార్ట్ చేయరాదు? ఎవరైనా గౌడ్లతోనో ఎవరితోనైనా పెట్టించి జానారెడ్డి గారు దేవుడు, సూర్యుడు, నిమ్మల రాములు గౌడే మంచోడు కాదని చెప్పి ఏదైనా పెట్టిరాదు? ఇలా ఉంటాయి కదా నీ తాను ఉపాయాలన్నీ పెట్టిస్తాడు. సొంత కులస్తులతోనే పెట్టి నీకు దమ్ముంటే నీ వాళ్ళతో పెట్టించు. పాపం మా వాళ్ళతో పెట్టిస్తే మేము ఏమన్నామని తెలుసు కదా. పెట్టియాలి. ఇవాళ రేపు స్టార్ట్ చేస్తాడు దీని మీద. అమ్మో, కానీ గుర్తుపెట్టుకో, మీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది. మీరు చేసిన దోపిడీ మొత్తం తొవ్వి తీస్తాం, నాగార్జున సాగర్ ప్రజల ముంగడ పోస్తాం. ఢిల్లీని ముంచెత్తిన వాన, భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది, జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక ఇంటిపై చెట్టు కూరడంతో 4 చనిపోయారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7వసారి ఓడిన సన్ రైజర్స్ భారీ టార్గెట్ చేసింగ్లో బ్యాటర్లు ఫెయిల్ అవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 7వసారి ఓడిపోయింది. ఇంక 7వసారి కాదు, ఇంక 70 సార్లు పెట్టినా మేము ఎట్టి పరిస్థితిలో గెలిచేదే లేదు.
కాంకరంలో ఇప్పుడు హైదరాబాద్ మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు, మస్తు జబర్దస్త్ ఆడి అందరు నోడగొట్టి సత్తా ఉన్నది. వీళ్ళు ఒక్కట్లేడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 38 రన్స్ తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లో 224 స్కోర్ చేయగా సన్ రైజర్స్ 186 రన్స్ చేసి ఓడిపోయింది. కేసీఆర్ హైదరాబాద్ ఇజ్జత్ తీస్తున్నారు. జట్టు పేరన్నా మార్చుకోరి హైదరాబాద్ అనేది తీసేరి గెలిస్తే పెట్టుకోరు కానీ గెలుస్తున్న తర్వాత ఇజ్జత్ పోతుంది పొరగాళ్ళందరిది. ఏ జట్టు అంటే హైదరాబాద్ సోషల్ మీడియాలో అదో వెళ్ళి దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే. తెలంగాణ మోడల్ను కేంద్రం అనుసరిస్తున్నది. పిసిసి మహేష్ గౌడ్ రాష్ట్రంలో కులగణనను వ్యతిరేకించిన వాళ్ళు ప్రధాని ప్రకటనతో జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం. బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్. ఆయన పంపింది అన్నాడు, మనం పోయి కలుస్తుంది అన్నాడు. ఇదంతా ఎట్లుందంటే ఒక డ్రామా లాగుంది. జనానికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక డ్రామా లెక్క కనిపిస్తూ ఉంది. స్క్రిప్టెడ్ డ్రామా లెక్క కనిపిస్తుంది. సరే, కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య. ఒక్కొక్కరి నుంచి 2 అంతకుమించి అప్లికేషన్లు, దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్. 19 లక్షల అప్లికేషన్లకు 3 దశల్లో ఎంక్వైరీ. మీ సేవ అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్స్. వీటిలో 4 లక్షలకు గాను 1.57 లక్షల దరఖాస్తులకు అప్రూవల్. ఇవిగాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు. వీటిల్లో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ చేసిరట. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు. విచారణ జూన్ 11 వాయిదా. ఏ అభ్యర్థి అయితే రివాల్యుయేషన్ పెట్టుకుంటే 60 మార్కులు తక్కువ వేసిరట. చూసుకో ఇట్లా లెక్క ఏదిరా నాయన మీ కథ ఏంది అసలు? తెలుగులో పేపర్ గ్రూప్ 1 ఏదో గోల్మాల్ అయిందా? ఉత్తగా గాలి ఏదో గోల్మాల్ అయినట్టే ఉంది. బోనస్ కోసం తెలంగాణకి ఏపీ ఓట్లు. మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా. ఆ రాష్ట్రంలో తక్కువ కొని మనకి ఐకేపీ కేంద్రాల్లో విక్రయం. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు. 3 రోజుల కింద హాలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు. ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు. వాడపల్లి వద్ద 7 లారీలు సీజు. బార్డర్లో చెక్ పోస్టులు. లారీలను అనుమతించాలని డ్రైవర్లు ఆందోళన చేస్తూ ఉన్నారట. ఏపీ మన తాన్నేమో 500 రూపాయల బోనస్ కదా అయితే ఏపీలో 2300 కొని ఈడ 2500కు అమ్ముతురట. ఎంత పెద్ద దందా చూడు. 2800కు అమ్ముతురా. ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరామ్. 5 రోజుల పాటు విచారించి ఆస్తుల లెక్కలు బయటకు తీయనున్న అధికారులు. 36 ఏళ్ల సర్వీస్లో జీతభత్యాలు 6.75 కోట్లు, ఖర్చులు 3.05 కోట్లు. మిగిలినవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులే. ప్రాథమిక దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నది కొంతే. బినామీ లెక్కలు తేలిస్తేనే పూర్తి క్లారిటీ. ప్రాథమిక దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నది కొంతేనట. మరి అప్పుడే 300 కోట్లు 400 కోట్లని రాస్తే కదా. సామాజిక తెలంగాణ రాలే అని కవిత. అందుకే సార్ బయటికి రాలేకపోతున్నారులే అని చెప్పారు అంటా ఉన్నట. తెలంగాణ ఇప్పుడు రాలేదంటే అమ్మో కొత్త ఉపాయం. దోస్తు నోటిఫికేషన్ జారీ. డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు. 10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు. 29న సీట్ల కేటాయింపు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇంటర్ పూర్తయిన పిల్లలు అప్లై చేసుకోవాలి. అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా. చంద్రబాబు రాకతో దుష్ట గ్రహాలు తొలగిపోయాయి. స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి. ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి లీడింగ్ సిటీ. రికార్డు స్థాయిలో పూర్తికి కేంద్ర మద్దతు ఇస్తుందట. భారీ ప్రాజెక్టుల పూర్తిలో బాబుకు సాటి లేరు. అమరావతి పూర్తయ్యాక ఏపీ డీజీపీ ఎక్కడికి వెళ్తుందో ఏపీ జీడిపి ఎక్కడికి వెళ్తుందో ఊహించగలను. అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక. జూన్ 21న విశాఖలో యోగా చేస్తారట ఎవరు? మోడీ. ఇప్పుడు భారతదేశ శక్తి ఆయుధాల్లో మాత్రమే లేదు, మన ఐక్యతలో కూడా ఉంది. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని పలు ప్రాజెక్టులకు శ్రీకారం. ప్రారంభం తర్వాత తాను సీఎంగా ఉండగా టెక్నాలజీ గురించి బాబును చూసి నేర్చుకున్నానని ప్రధానమంత్రి చెప్తున్నారు. అవకాశాల రాజధాని అంటూ నిన్న ఏపీలో సభ జరిగింది. ఆ సభలో అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆత్మగౌరవ ప్రతీక అమరావతి. ఇది కేవలం రాజధాని నగరమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. 49,000 కోట్ల పనులతో పునరుజ్జీవం. ఇక 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి. మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. క్వాంటం వాలీగా అమరావతి అని చంద్రబాబు. వేదికపై నాతో తరూర్. ఇక చాలామందికి నిద్రలేని రాత్రులే. ఇండియా కూటమిపై కేరళలో మోడీ విసిర్లు చేస్తూ ఉన్నారట. శశి తరూర్ పోయి కలిసిండు. కలిస్తే దాన్ని ఇక ఇండియా కూటమిలో దెబ్బ జరగబోతా ఉంది అని ఒకటి జరుగుతుంది. ఇక రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి. సామాజిక ఆర్థిక విద్యా రంగాల్లో వెనుకబాటుతనం గుర్తింపున కులగణన జరపండి. తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం కావాలి. ప్రైవేట్ సంస్థలను కోటా కోసం చర్యలు చేపట్టాలి. బీహార్ ఎన్నికల కోసమే కులగణనపై ప్రకటన. మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పాల్గాంపై ఇంకెంతకాలం మౌనం. సిడబ్ల్యూసీ కులగణనపై గతంలో మా డిమాండ్ను వ్యతిరేకించారు. రాహుల్ ఒత్తిడి వల్లే దిగివచ్చారు. ఈ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీదే అని ఖర్గే. దేశానికే రోల్ మోడల్గా నిలిచిన రాష్ట్రం అని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు పదే
పదే పదే రోల్ మోడల్ అని నన్నే ఈయన మోడీ అనుసరిస్తున్నాను. నాన్న వద్దులే, వద్దు దానికి అంత ప్రాధాన్యత లేదు. కానీ గవర్నర్కు కాంగ్రెస్ బీసీ నేతల ధన్యవాదాలు. మరొక కులగణన అనేది అందరి అంశం. ఈ గవర్నర్ దగ్గరికి పంపి ఎన్ని రోజులాయే? సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది కదా, గవర్నర్ 2 రోజులు ఉంచుకోవాలనేది. మీరు పోకపోయినా ఆయన పంపుడే. మహేష్ గౌడ్ నేతృత్వంలో జిష్ణుదేవ్ను కలిసిన నేతలు బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు కృతజ్ఞతలు తెలిపి సన్మానం. బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిణు వచ్చినట్టేనా? ఇప్పుడు 42%. సరే, మీరు పోయిరు కదా, 42% వచ్చినాకనే మనం ఎన్నికలకు పోదాం. అవును. వడదెబ్బ మృతులకు 4 లక్షల రూపాయల పరిహారం. రాష్ట్రంలో వడగాలుల ప్రభావిత మండలాలు 588. రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు, తాగునీరు, మజ్జిగ అందించాలి. సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలి. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. వడగాలులపై ప్రణాళిక విడుదల. చేతికొచ్చిన పంటలను ముంచిన వాన. పలు జిల్లాల్లో వరి, మిర్చి, మామిడికి నష్టం. భూపాలపల్లి కాటారంలో 4 సెంటీమీటర్ల వాన. ఇప్పటిదాకా 25,000 ఎకరాల్లో పంట నష్టం. మంత్రి తుమ్మల. ఆదిలాబాద్ బేలాలో 44.7 డిగ్రీల ఎండ నమోదైంది. ఇక 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పాల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు. భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యారంగాల వెబ్ సర్వర్లోకి చొరబడే యత్నాలట. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో, మధ్యప్రాచ్య దేశాల్లో తిష్టవేసి దాడులు. పాక్ ప్రధాని షహబాజ్ యూట్యూబ్ ఛానల్పై భారత్లో నిషేధం. ఆర్థిక దిగ్బంధనంలో పాకిస్తాన్. కేంద్రం వ్యూహరచన. FATF గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా యత్నాలు. ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు. IMF ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు చేస్తూ ఉందట. ఇక అమెరికా డబుల్ గేమ్ కొనసాగిస్తుంది. భారత్కు మద్దతని ఓవైపు ప్రకటన, కానీ నేతల వ్యాఖ్యలు తటస్థం. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని అగ్రనేతల కబుర్లు. మా ఉగ్రవాద చరిత్రలో రహస్యాలు లేవు. తొలుత పశ్చిమ దేశాలతో పనిచేశాం, ఇప్పుడిప్పుడే మార్పులు అని చెప్పి బిలావల్. రోడ్డుపై ఫైటర్ జెట్లు, గంగా ఎక్స్ప్రెస్ పై వాయిస్ క్లమ్జీగా అన్ని కలిపి ఒక ఆంధ్రజ్యోతిలో. సో ఎక్కడెక్కడి అన్ని ఇందులో రాసుకుంటే అసలు మొత్తం ఇప్పుడు ఈ వార్త చదవకుంటే ఏం కాదు, ఇది సరిపోతుంది. అట్లా వేస్తుంది. పెద్దపల్లి ఎయిర్పోర్టు బసంత్ నగర్లో కాదు, అంతర్గాంలో 591 ఎకరాల గుర్తింపు. కేంద్రానికి నివేదిక. ఆ భూములను పరిశీలించిన కేంద్ర బృందం. పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విమానాశ్రయం వేరే ప్రాంతానికి మారింది. బసంత్ నగర్లో విమానాశ్రయం ఏర్పాటుకు వాతావరణం సహా పరిస్థితులు అనుకూలం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా పరిధిలోనే అంతర్గాం మండలంలో దాదాపు 591 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధించి రెవెన్యూ మ్యాపులు 10 ఏళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందిస్తారట. అయితే ఇక అటు పెద్దపల్లి అంటే కరీంనగర్కు దగ్గరలో ఇంకొక ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. అక్కడ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తాం. గ్రూప్ 1 వేల మందికి సంబంధించిన అంశం. ఏళ్లుగా వేచి ఉన్నారు, తొందరపాటు వద్దు. సమగ్రంగా విచారించి నిర్ణయం. హైకోర్టు. రీకౌంటింగ్లో ఒక అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం పిటిషనర్లు. ఇది నకిలీ మేమో. మరో పిటిషన్. ఇలా చేసి కొందరు దొరికిపోయారు. TGPSC. ఆ అభ్యర్థి జవాబు పత్రాలు సమర్పించాలన్న కోర్టు నియామక పత్రాలు ఇవ్వొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు. జూన్ 11 వరకు వాయిదా. జూన్ 11 దాకా గ్రూప్ 1 నియామకాలు లేవు. ఇలా క్లియర్ చేస్తా ఉంటుంది. ఒకవేళ నిజంగా హైకోర్టు ఇట్లనే వ్యవహరిస్తే మంచిగా బరాబరే తేలుతుంది లెక్క. ఇక ఎకరానికి 68 బస్తాలట. DRR దాని 75 రకం వరి అట. ఎకరానికి 75 బస్తాలు వస్తాయట దీంతో వరి. ఈ రకానికి కంకి 380 నుంచి 400 గింజలు. వచ్చే 2 ఏళ్ళలో కంకికి 1000 గింజలు పండే మరో రకం అందుబాటులోకి. అప్పుడు ఎకరానికి 144 బస్తాల దిగుబడి. పరిశోధనలో IIR శాస్త్రవేత్తలట. ఇప్పుడు ఎకరానికి 68 బస్తాలంటే చిన్నమాట ఏం కాదు, ఇది మామూలు విషయం కాదు. ఇది 45-50 క్వింటాల దాకా వస్తుందేమో కదా. అంటే బస్తాలు అంటే వాళ్ళకి బస్తాలు క్వింటాల్ లెక్కనే చెప్తారు అసలు యాక్చువల్. మరి వీళ్ళు బస్తాలు లెక్క చెప్పారు. భూభారత్తో సమస్యలు తీరేనా? విధి విధానాలపై వివరంగా చెప్పేవారేరి. అవగాహన సదస్సుల్లో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలిబుచ్చిన రైతులు, నివృత్తి చేయలేకపోతున్న తహసీల్దారు. ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల్ సమాధానాలు. ఆంధ్రజ్యోతితో సంభాషణ అంటూ ఒక వార్త. గొర్రెల స్కామ్ కేసు నిందితుడు మొయినుద్దీన్ అని రాశారు వాళ్ళు. మొయినుద్దీన్ ఇంట్లో ACB సోదాలు. కీలక బ్యాంకు లావాదేవీల గుర్తింపు. ఇది 700 కోట్ల కుంభకోణమని గతంలోనే తేల్చిన అధికారులు. ఇక గచ్చిబౌలి భూములపై కొత్త CA సమీక్ష. వివాదానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చ జరిగిందట. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై దిద్దుబాట. NDSA నివేదిక అధ్యయనాన్ని కమిటీ. సత్వర సిఫార్సులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల విశేషాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఎత్తుకు పై ఎత్తు. ఆపరేషన్ కగార్పై మావోల స్ట్రాటజిక్ గెరిల్లా వార్ఫేర్ అట. కేంద్ర బలగాలు చిత్తు.
స్పెషల్ జోనల్ కమిటీల వారీగా నాయకత్వం డిస్పాచ్, కేంద్ర బలగాలు ఎస్ఐబి మధ్యన కొరవడిన సమన్వయం. ఇప్పటికే సేఫ్ జోన్లోకి అగ్రనాయకత్వం. కర్రెగుట్టలోనే దామోదర్, హిడ్మా, బండి ప్రకాష్ వారి కోసమే బలగాల కూంబింగ్. కగార్ మొదలవ్వగానే నాయకత్వ డీసెంట్రలైజేషన్. అమిత్ షా ఆపరేషన్ 2026 అటర్ ఫ్లాప్. ఆపరేషన్ కంగారు అవుతోంది. కేంద్రం వేసిన ఎత్తులకు మావోయిస్టు పార్టీ పై ఎత్తులు వేస్తూ బలగాలను చిత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టుల గెరిల్లా వార్ఫేర్ యుద్ధతంత్ర వ్యూహరచన ముందు కేంద్ర ప్రభుత్వం బిత్తరపోయినట్టుగా సమాచారం ఉంది. సో కర్రెగుట్టలకు సంబంధించినటువంటి కాడ కేంద్ర బలగాలు నోరెళ్ళబెట్టినట్టు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ మావోయిస్టులు అత్యంత వీళ్ళకంటే ముందే ఊహించి వీళ్ళని కర్రెగుట్టల మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఇంకో గుట్టల మీద పోయారు. అవును. సోనియా రాహుల్కు నోటీసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు జారీ చేసింది. 8కి తదుపరి విచారణ వాయిదా పడ్డది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు చాలా రోజుల నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఏంది నేషనల్ హెరాల్డ్ కేసు అనేది క్యూనిస్లో ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. ఉందా? అది ఉంటుంది. ఇక కులగణనకు కాలపరిమితి చెప్పండి. పహల్గామ్ ఉగ్రదాడి అమానవీయం. పాక్కు భారత్ గట్టి బుద్ధి చెప్పాలి. రిజర్వేషన్ల పరిమితి తొలగింపై ఆలోచన చేయాలి. సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు. అస్థినలో ఖర్గే అధ్యక్షన హాట్గా సాగిన సమావేశాలు. ఇక కేసీఆర్ అమెరికా టూర్. త్వరలోనే యూఎస్ పయనం. వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి కాక కేసీఆర్ వెంట జోగినిపల్లి సంతోష్, జీవన్ రెడ్డి కూడా పోయినట్టు అమెరికాకు పోయేస్తాడు. పోయిరా. దాయాదిని ముప్పేట చుట్టేయడమే టార్గెట్. ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బకొట్టడమే లక్ష్యం. ఇక ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. పాక్ను గ్రే లిస్ట్లోకి తీసుకొచ్చేలా భారత్ ప్లాను. ఇప్పటికే సింధు జలాల నిలిపివేత ప్రణాళికలు. భారత్ దాడిపై పీవైక్యూల ఆందోళన. 2 నెలల ఆహారాన్ని నిల్వ చేసుకుని ప్రజలకు పిలుపునిచ్చిన స్థానిక ప్రభుత్వం అట. ఇక ఇది ఇట్లుంటే గంగా ఎక్స్ప్రెస్ వేపై ఫైటర్ జెట్ల విన్యాసాలు జరిగినాయి. ఇండియాలో 453 కేజీల బాంబు నిర్వీర్యం. మహారాష్ట్ర వర్వాండిలోని రైతు పొలంలో గుర్తింపడ బాంబును డిస్ప్యూట్ చేసిన ఆర్మీ అట. 543 కిలోల బాంబు అట. ఇగో ఇక్కడ వెళ్ళింది. భూమిలో ఉందట. మరి అది పేలలేదా ఏమైందో, ఎవడు పెట్టిపోయిందో అది ప్రపంచ యుద్ధం టైం కావచ్చు. రెండో ప్రపంచ. అమరావతి నిర్మాణానికి సహకరిస్తా. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్ ఎదగాలని చెప్పి ప్రధాని మోడీ ఆకాంక్షించినటువంటి వార్తను చూడొచ్చు. ఇక బంగ్లాదేశీలకు శిక్షణ. జిన్నారం మదర్సాపై అనుమానాలున్నాయి. విదేశీయుల గుర్తింపునకు ప్రభుత్వం జోక్యం అవసరం. నా నియోజకవర్గంలోని 247 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు. బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నట్టుగా వెల్లడి. ఇక విచారణను వేగంగా ముగించలేం. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టులో విచారణ. వాదనలు వినిపించిన ఇరువైపు న్యాయవాదులు. వేలాది మంది విషయంలో తొందరపడొద్దు, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయొద్దని కోర్టు సూచన. తదుపరి విచారణను జూన్ 11కి వాయిదా వేసింది. అప్పటిదాకా స్టే కొనసాగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో కులగణన సరిగా జరగలేదు. రేవంత్ సర్కార్కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. త్వరలోనే బీసీలకు కేంద్ర మంత్రి పదవి. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిందట. త్వరలోనే బీసీలకు కేంద్ర మంత్రి పదవి రాబోతా ఉందట. ఇక్కడ మరి ఇంకే బీసీ ఆయన తారకృష్ణయ్య గుడి అదే కావచ్చు. మరి మన కులగణనతోనే కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ కులగణన కేంద్రానికి ఆదర్శం. దాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ పోరాట ఫలితమే కులగణన. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గవర్నర్తో టీ కాంగ్రెస్ బీసీ నేతల భేటీ. బీసీ బిల్లును ఆమోదించినందుకు ధన్యవాదాలు చెప్పినట్టు. ఇక 5 రోజుల కస్టడీకి కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కస్టడీ పొడిగింపు. 6వ తేదీ వరకు విచారించనున్న ఏసీబీ అధికారులు. ఇది శనార్థి తెలంగాణకు సంబంధించింది. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక జీడిపి వృద్ధి 6.3%. భారత వృద్ధి అంచనాలను S&P గ్లోబల్ స్టాండర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. ఇక సన్ రైజర్స్కు 7వ ఓటమి ఇలా సంపూర్ణం చేసుకోరు. గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం. ప్లే ఆఫ్ అవకాశాలకు తెర అయిపోయిందిలే. ఇక రాదు. ఇక మళ్ళీ దానికి మీకు టికెట్లు, బస్ ఛార్జీలు ఇవన్నీ ఎందుకు. రోడ్డుపై వైమానిక గర్జన. ఎక్కడో అక్కడ వెళ్ళిపోరు ఆ బ్యాగులు చదువుకొని. ఇంకో 2 మ్యాచ్లు 3 ఇంకా 4 ఉంటాయి అనుకుంటా. 4 ఉంటాయి. రోడ్డుపై వైమానిక గర్జన జరిగింది. ల్యాండింగ్ టేకాఫ్ జరిపిస్తూ సత్తాజాట్ని భారత వైమానిక దళాలు. ఇక పాల్గాం వెనుక ఐఎస్ఐ అస్తం ఉంది అని చెప్పి ఎన్ఐఏ అనుమానపడతా ఉంది. ఢిల్లీ సహా ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నటువంటి వార్త చూస్తే సీపోర్ట్లో కేరళలో ఆర్థిక స్థిరత్వం ఉందని చెప్పి ప్రధాని అంటా ఉన్నాడు. ఇక అమరావతికి సంబంధించినటువంటి వార్తగా ఈడుందిలే. వణుకుతున్న దాయాది. భారత్ను నిలువరించండి. అరబ్ దేశాలకు విజ్ఞప్తులు. రాయబారులతో షరీఫ్ భేటీ అయ్యిందట. ఉగ్రవేటలో మేము భారత్తోనే. పాక్కు అమెరికా స్పష్టీకరణ. మీ గడ్డపై ముష్కర్లు వారి వేటలో భారత్కు తోడ్పడండి. దాయాదికి ఉపాధ్యక్షుడి హితూ. మాది ఉగ్ర చరిత్రే. బిలావల్ 8వ రోజు పాక్ కాల్పులట. 5 సెక్టార్లో కాల్పుల విరమణకు పాక్ తూట్లు పడిచిందట. ఉద్రిక్తతలపై త్వరలో భద్రతా మండలి భేటీ కాబోతా ఉందట.
ఈ బోగీలు బగబగా ఏసీలో చల్లగా వేడి ఉక్కపోత తట్టుకోలేక ఏసీ బోగీలో ప్రయాణానికి మొగ్గు చూపుతా ఉన్నారట జనం. మండే ఎండలతో కొలిమిని తలపిస్తున్న రైల్వే కోచ్లు, పగటిపూట ప్రయాణం అంటేనే అడలిపోతున్న ప్రజలు. నెలన్నర ముందే అయిపోతున్న థర్డ్ ఏసీ ఎకానమీ టికెట్లు పదుల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ నెంబర్లతో అవస్థలు పడతా ఉన్నారట. ఎక్కువ మంది ఏసీ బోగీలలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారట. ఈ అభివృద్ధి అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాటను సాక్షిలో చూడొచ్చు మనం. తెలంగాణ మార్గదర్శి కులగణన అంశంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటారు. ఇక దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తాం. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోడీ రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట. ముందస్తు బెయిల్ ఇవ్వలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని విచారణ ఎదుర్కోవాల్సిందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పిందట. ఇక దాతృత్వంలో పెద్ద చెయ్యే సామాజిక బాధ్యతకు కంపెనీలు భారీ వ్యయం. ఇక నిర్దేశిత మొత్తాన్ని మించి వెచ్చించిన 13,571 కంపెనీలు. ఇలాంటి కంపెనీలు 4,945 మాత్రమే. సిఎస్ఆర్ ఫండింగ్లో ప్రైవేట్ సంస్థల వాటా 86% ఉందట. ఇక ఏఐ మర్యాద చాలా కాస్ట్లీ గురట. మర్యాద అనట. చాట్ జీపీటీలో ధన్యవాదాలు దయచేసి ఖరీదే, వీటికి అదనపు విద్యుత్ అట. సమాధానం కోసం గూగుల్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి. ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మ్యాన్ ఇతర పరిశోధనలో వెలుగులోకి వచ్చిందట. రేట్ ఎక్కువ ఉంటుందట. మర్యాద ఇష్టం తిడితే ఏం కాదు కానీ మర్యాద అయితే తిడితే ఏం లేదు కానీ మర్యాద. చిన్న పరిశ్రమలకు అప్పు కరువైందట. 80 లక్షల కోట్ల లక్ష్యం ఇచ్చింది 19%. నైపుణ్యం లేమితో MSMEల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు విముఖత, ప్రభుత్వ పాలసీలపై కొరవడిన అవగాహన, అంతర్జాతీయ మార్కెట్ చైన్కు దూరంగా మన పరిశ్రమ. MSMEలో ఈ పోటీతత్వం పెంపై నీతి ఆయోగ్ నివేదిక. ఇక ముంచెత్తిన నష్టం. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆగమాగం. వాన దాటికి పలు చోట్ల కొట్టుకుపోయిన వడ్ల రాసులు. కొనుగోలులో జాప్యం, రైతులకు తప్పని యాతన్నట. మొత్తం ఆగమాగం అయిపోయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. ఆ విజువల్ నేను చూపిస్తాను చూడు. చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఘోరం అంటే ఘోరం. నిన్న నైట్ గాలి దుమారంతో భారీ వర్షం పడ్డది. ప్రజెంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లోని ఐకేపీ సెంటర్లో నేనున్నా. చూసుకోవచ్చు ఇక వడ్లు, ఈ మొత్తం నీళ్లు, ఆ నీళ్ళలోనే ఈ వడ్లు. దారుణమైన పరిస్థితి ఈ ఐకేపీ సెంటర్లో ఉంది. ఒక్కొక్క రైతు 15 ట్రిప్పులు ఇక్కడ పోసి ఉంటే అందులోకి వెళ్ళి ఇక మిగిలిన ఈ మాత్రం కూడా మిగిలేదు. ఒక రైతు కాదు, చాలా మంది రైతుల పరిస్థితి ఇదే. రైతులతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం. బాగా నష్టం జరిగింది. ఈ అన్ని మొత్తం నీళ్ళపై పడ్డాయి. ఇక మాది 15 ప్లాట్లు అందులోకి ఒక వడ్లు మిగిలినాయి నానుకుంటున్నాయి ఏమన్నా? ఏం లేవు. మొత్తం గిన్నె ఉన్నాయి కానీ అవన్నీ ఒక్కొక్క ట్రిప్ కూడా సగం ఒక్కరిదేనా లేకపోతే ఇక ఉన్న అందరి పరిస్థితి? అందరి పరిస్థితి. ఇప్పుడు ఇక మొత్తం వడ్లే ఉండేనా? ఇక్కడ అట్లే ఉండే. ఇక్కడికి వెళ్ళి పోసిన బండలు ఇవన్నీ పెట్టిన కాడికి ఇక్కడికి వెళ్ళి గియ్యి మిగిలినాయి. ఘోరం. మొత్తం తడిచిపోయినాయి ఒడ్లు. ఈ జల్దీ కొనిపాడు చేస్తే అయిపోయి ఈ కొనరు జల్దీ అంత ఆగమాగం. రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. భూపాలపల్లి జిల్లా మొత్తం జిల్లానే పోయింది. ఇగో వడగండ్ల వాన, పోయని పంట. నిన్న నేను రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి, ఏం లేవు. ఇది ఉన్నది కూడా మిషన్ తోటి చాలా ఘోరం. మళ్ళీ ఇది కోసేదాకా ఇది పనికిరాదు, అది పనికిరాదు, రెండు పనికిరాదు. రైతులు అన్యాయం అయిపోయారు. మరి వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాలో జరిగిన అపార నష్టం, భూపాలపల్లె కాదు అంతటా నష్టం జరిగింది. దానికి ఓ అంచనా వేసి దానికి సంబంధించినటువంటి అదో ఉష్కలు కలిసిపోయినాయి వడ్లని కొట్టుకొచ్చి. నిన్న మా టీం వాళ్ళని పంపించి మొత్తం ఎంక్వైరీ చేయించిన. మొత్తం జిల్లానే పోయింది.
ఘోరం జరిగిపోయింది. ఈ నష్టం ముంచెత్తిపోయింది, వర్షం అన్యాయం అయిపోయింది రైతాంగం. ఇక కులగణన ఖ్యాతి మాదే రాహుల్ గాంధీ, దీనికి పేటెంట్ వారిదేనట. రాహుల్ గాంధీ కులగణన అని పేరు పెట్టమంటున్నారట. దాని పేరు రాహుల్ గాంధీ కులగణన అని పెట్టాలంటున్నారట. పల్లవి దినపత్రిక చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా రాహుల్కు మళ్ళీ నోటీసులు ఇచ్చినటువంటి వార్తను చూస్తూ యుద్ధ విమానాలు రెడీ అయినాయట. ఇంకా కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శం అని చెప్పి బీసీ నాయకులంతా పోయి గవర్నర్ గారిని కలిసి వచ్చారు. ఇక కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన శాస్త్రీయత లేదని చెప్పి ఈటల రాజేందర్ గారు అంటే, అమరావతి నగరం కాదు ఒక శక్తి అని చెప్పి ప్రధానమంత్రి కార్యక్రమానికి వచ్చేసిండు కదా, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిండు. ఇక సింగరేణి అభివృద్ధిలో అందరికీ సమాన బాధ్యత, కింది స్థాయి ఉద్యోగి నుంచి సీఎండీ వరకు సంస్థ ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పి బట్టి విక్రమార్క గారు అంటా ఉంటే, దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా మరో వార్తను పల్లవిలో చూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు 600 SFTకి మించొద్దు, లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచాలి, ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం తప్పనిసరి. ప్రతి సెగ్మెంట్లోని పట్టణంలో 500 ఇళ్లు నిర్మించాలి, అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక జిన్నారం మదర్సాలో బంగ్లాదేశీయులు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారట. రఘునందన్ రావు ఆరోపణ. భార్య అకౌంట్లోకి గొర్రెల స్కామ్ డబ్బు పోయిందట. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ అకౌంట్ నుంచి బదిలీ. కోకాపేటలోని మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ సోదాలు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల వరకు తనిఖీలు చేసిరట. 2 కార్లు సీజు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకురట. ఈ గ్రూప్ నియామకాలపై స్టే కొనసాగింపు అని చెప్పేసి ఒక వార్త. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పట్టించుకోరా, కాంగ్రెస్ సర్కార్ వీటిని పూర్తిగా పక్కన పెట్టింది. జైరాబాద్ సెగ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు. మీరు బండబాచిపోతేనే ఆడ బొచ్చెలు వదిలిపోయి ఉన్నది. ఆడ ఈ బండ పెట్టిందే మీరా, మళ్ళీ కాంగ్రెస్ నడబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుకు నో బెయిల్. పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు 3 రోజుల కిందటే ముగిసిన వాదనలు. ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చిన ఉన్నత న్యాయస్థానం. అయిపోయిందా? గట్టిగా ఇక ఈమె ఇప్పుడు పంట నష్టంకి వచ్చేస్తా చూడు. ధాన్యం కొనాలని ధర్నా, కేంద్రాల్లోనే తడిసిన వడ్లు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఏ ఒక్కరోజు కూడా నమస్తే తెలంగాణ కూడా రూపాయి ఇయ్యలే. అప్పుడు తరలని ధాన్యం, తడిపిన వర్షం, కళ్ళాల నిండా కర్షకుల కన్నీలే. అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం, చెడగొట్టు వానతో ఆగమైన రైతాంగం. సెంటర్లో తడిసి ముద్దైన ధాన్యం, వరదలో మునిగిన వడ్లను చూపుతూ కళ్ళలో నీళ్లు తీసుకుంటున్న రైతులు. మామిడి మిర్చి తోటలో నేలరాలిన ఆశలు, నిలిచిన కొనుగోళ్లు, ముంచిన వాన. ఇది ఇట్లుంటే పెద్దోళ్ళకే ఇండ్లా, పేదలకు ఇవ్వరా, ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా? నిలదీస్తున్న ప్రజలు. గ్రామాల్లో నిరసనలు. బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు ఇందిరమ్మ ఇల్లు కట్ చేసిరట. గ్రూప్ 1లో తప్పు మీద తప్పు, హైకోర్టులో వాడివేడిగా వాదనలు. మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు. అభ్యర్థి పూజితారెడ్డి జవాబుపత్రం ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశం. విచారణ జూన్ 11కు వాయిదా. ఇక భద్రత లేని భాగ్యనగర్ అట. కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేని పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయట. తెలంగాణ పాలన ఇక మొత్తం అన్యాయమే. అన్యాయము, అక్రమము, మోసము, కుట్ర, దగ, నయవంచన, ఇవన్నీ. నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చేటోడు కూడా హ్యాపీగా ఉండేటోడు వీళ్ళ పరిపాలనలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు నమస్తే తెలంగాణ చూస్తే మంచోనికి కూడా హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఆ పరిస్థితి ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది.